పార్టీ ఆవిర్భావం నుంచి మొన్నటి వరకు అధినేత నిర్ణయం ప్రకారం పనిచేశారు. పార్టీలో పదవులు ఆశించలేదు. అధికారంలోకి వచ్చాక కూడా అధినేత ఆదేశాలు వీరికి శాపంగా మారాయా? పార్టీ జెండా మోసిన వారు అలానే మిగిలిపోగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ నాయకులు కష్టం వృధా కావాల్సిందేనా? ఇంతకీ జనసేన పార్టీ నాయకులు అసంతృప్తికి గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రజారాజ్యం పార్టీ నుంచి మొదలుకొని జనసేన పార్టీ వరకు మెగా అభిమానులు నిస్వార్థంగా పార్టీ అధినేత చెప్పిన విధంగా పనిచేశారు. అన్నయ్య చిరంజీవి, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ వారి మాటే శిరోధార్యమని కష్టపడి పనిచేశారు. మారిన రాజకీయ పరిణామాలతో పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించారు. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అహర్నిశలు కష్టపడ్డారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధినేత పవన్ కళ్యాణ్ మార్గంలో నడిచారు. నమ్ముకున్న క్యాడర్ను జనసేనాని సముచిత స్థానమిచ్చి వారిని గౌరవించారు. ఇదిలా ఉంటే ఎన్నికల సమయంలో మూడు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలు ఆ పార్టీకి లభించలేదు. అయితే తమకు లభించకపోయినా నిరుత్సాహపడకుండా జన సైనికులు కూటమి పార్టీ నాయకుల గెలుపు కోసం పనిచేశాయి. టికెట్ ఆశించిన వారితో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఆ నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయా నాయకులకు హామీ ఇచ్చారు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చాక కొంతమంది జనసేన నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కాయి. మరోవైపు నామినేటెడ్ పదవుల పంపకంలో టీడీపీ పార్టీ స్వార్థంతో మెజారిటీ పదవులు తమ నాయకులకే ఇచ్చిందని జనసేన లీడర్లు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలో మూడు పార్టీల నాయకులు కూర్చొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా వాటిని తెలుగుదేశం పార్టీ పట్టించుకోవడం లేదని జన సైనికులు వాదిస్తున్నారు. మరోవైపు జనసేన తరపున ఇచ్చిన పేర్లను కూడా పరిగణలోకి తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన పదవులు టీడీపీకి చెందిన నాయకులకు ఇవ్వడంతో జనసేన పార్టీ సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదట. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న వ్యవహారాలు ఎప్పటికీ ఎప్పుడు జనసేన పార్టీ ముఖ్య నాయకులు చేరుస్తున్నారు. అయినా వాటిని పార్టీలోని ముఖ్య నాయకులు లైట్ తీసుకుంటున్నారట. దీంతో సొంత పార్టీ నాయకులపై ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారట. పార్టీ కోసం సొంత డబ్బును కూడా లెక్క చేయకుండా పార్టీ బలోపేతానికి తాము కృషి చేశామని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు పార్టీకి తాము చేసిన సేవలు కూడా ముఖ్య నాయకులు పట్టించుకోవడం లేదని జనసేన లీడర్లు ఆందోళన చెందుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే టీడీపీని నమ్ముకుని పనిచేసిన ప్రతి నాయకునికి ఏదో ఒక విధంగా పదవులు దక్కాయి. జనసేనలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నాయకులు ఓర్పుతో ఉండాలని, తమకు అవకాశం వచ్చినప్పుడు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరాశతో ఉన్న నాయకులకు ఆయనపై ఉన్న అపారమైన నమ్మకం వారిని బహిరంగంగా మాట్లాడనివ్వట్లేదట. మరి రానున్న రోజుల్లో జనసేన పార్టీని నమ్ముకున్న నాయకులకు పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారా? పార్టీలో వారికి న్యాయం చేస్తారో లేదో చూడాలి.